పార్లమెంట్లో ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2026-27లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. సామాన్యులకు పన్ను ఊరట కల్పించే నిర్ణయాలు ఏవీ లేవని చెప్పొచ్చు. అయితే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఏప్రిల్ 1 నుంచి 2026 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 సహా డైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో కీలక మార్పుల్ని ప్రతిపాదించారు. ఈ కొత్త మార్పులు ట్యాక్స్ పేయర్లపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తాయి. మరి బడ్జెట్ 2026లో ఆదాయ పన్నులకు సంబంధించిన 10 పెద్ద మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాల్లో చదువుకునే విద్యార్థులతో పాటు మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లే వారికి పన్నుల భారం తగ్గించారు ఆర్థిక మంత్రి. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా విదేశాలకు పంపించే డబ్బులపై ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ టీసీఎస్ రేటును 5% నుంచి 2%కి తగ్గించారు. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట కలిగించారు. ట్యాక్స్ ఇయర్ ముగిసిన తర్వాత రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇచ్చిన గడువు 9 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. దీంతో మరో 3 నెలల సమయం లభిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్టీటీ ట్యాక్స్ 0.02% నుంచి 0.05%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే ఆప్షన్స్ ట్రేడింగ్ పై విధించే లేవీని 0.1% నుంచి 0.15%కి పెంచారు. సావరెన్ గోల్డ్ బాండ్లపై ఆదాయపు పన్ను ప్రతిపాదించారు. అయితే గోల్డ్ బాండ్లను నేరుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేసి మెచ్యూరిటీ వరకు 8 ఏళ్లు కొనసాగితే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కానీ సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన వారికి మెచ్యూరిటీ అమౌంట్ వడ్డీ పైన ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. షేర్ బైబ్యాక్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను బడ్జెట్ 2026 తిరిగి తీసుకొచ్చింది. అలాగే ఇన్వెస్టర్లు పూర్తి ప్రొసీడ్స్ పై ట్యాక్స్ చెల్లకుండా నెట్ ప్రాఫిట్ పై మాత్రమే ట్యాక్స్ చెల్లించేలా ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న డివిడెండ్ ట్యాక్స్ సిస్టంలోని అసమానతలను తొలగిస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లపై పన్నుల భారాన్ని తగ్గిస్తుంది. విదేశాల్లో ఆస్తులు ఉన్న ట్యాక్స్ పేయర్లు వివరాలు వెల్లడించేలా ప్రోత్సహించేందుకు 1 టైం 6 నెలల ఫారెన్ ఆస్తుల వెల్లడి స్కీమ్ ప్రకటించారు. ఎలాంటి చట్టపరమైన చర్యలు లేకుండా విదేశాల్లోని చెప్పని ఆస్తులు ఆదాయాన్ని వెల్లడించేందుకు ఈ స్కీమ్ ప్రోత్సహిస్తోంది. చిన్న ట్యాక్స్ పేయర్లు, విద్యార్థులు, సాలరీ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అయితే 1 కోటి వరకు ఆస్తులు ఉండి వెల్లడించిన ట్యాక్స్ పేయర్లు తప్పనిసరిగా ట్యాక్స్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖల గడువు తేదీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫైల్ చేసే వారికి గడువు జూలై 31 గానే ఏ మార్పు చేయలేదు. అయితే చిరు వ్యాపారులు, ట్రస్టుల వంటి నాన్ ఆడిట్ ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు ఆగస్టు 31 వరకు కల్పించారు. అలాగే రివైజ్డ్ రిటర్న్స్ ఫైలింగ్ అనేది పెనాల్టీతో మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. చిన్న ట్యాక్స్ పేయర్ల కోసం నిల్ డిడక్షన్ సర్టిఫికేట్ స్కీమ్ ప్రకటించారు. ఈ కొత్త స్కీమ్ ద్వారా పూర్తి ఆటోమేటిక్ గా చిన్న ట్యాక్స్ పేయర్లకు తక్కువ లేదా జీరో డిడక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అసెసింగ్ ఆఫీసర్ వద్ద అప్లికేషన్ ఇవ్వకుండానే ఈ సర్టిఫికేట్ లభిస్తుంది. క్రిప్టో ఎక్స్చేంజీల విషయంలో బడ్జెట్ 2026లో కఠిన రూల్స్ ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 509 కింద క్రిప్టో ఆస్తుల ట్రాన్సాక్షన్లను బహిర్గతం చేయడంలో విఫలమైతే భారీగా పెనాల్టీలు విధించనున్నారు. రోజుకు $200 పెనాల్టీ వేస్తారు. గరిష్టంగా 50,000 వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఐలకు సంబంధించిన ప్రాపర్టీల కొనుగోలు నిబంధనలను సవరించారు. ఇకపై స్థానిక కొనుగోలుదారులు ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్ TAN అవసరం లేకుండానే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ నుంచి ప్రాపర్టీని స్థానికులు కొనుగోలు చేయొచ్చు. అయితే ఇకపై వారు తమ పాన్ కార్డ్ ద్వారానే ట్యాక్స్ డిడక్ట్ చేయవచ్చు.